నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ డిబేట్. నేను విజయ్ శంకర్. ఆపరేషన్ కగార్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశమైనటువంటి అంశం ఏదైనా ఉంది అంటే అది ఆపరేషన్ కగార్. ఎందుకంటే మావోయిస్టులను పూర్తిగా రూపుమాపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆపరేషన్ కగార్ పేరుతోటి దాదాపు ఇటు కర్రెగుట్టల్లో కావచ్చు, లేకపోతే తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో కావచ్చు, తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో కావచ్చు, అసలు మొత్తంగా దేశవ్యాప్తంగా మావోయిస్టులు లేకపోతే ఈ నక్సలైట్లకు సంబంధించి వాళ్ళను పూర్తిగా అంతమొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. అందులో భాగంగా కేంద్ర బలగాలన్నీ కూడా ఈరోజు అడవుల్లో మోహరించి ఎక్కడికక్కడ మావోయిస్టు స్థావరాల మీద కావచ్చు, మావోయిస్టుల మీద కావచ్చు ఇష్టారీతిన కాల్పులు జరుపుతున్నారు. దాదాపు ఎంతో పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రతిరోజు చనిపోతూ వస్తున్నారు. తాజాగా ఈ రోజు కూడా కొంతమంది మరణించారు. ఇక మరికొద్ది రోజుల్లోనే మావోయిస్టులు పూర్తిగా అంతమవ్వబోతున్నారా అనేటువంటి చర్చ ఈరోజు ప్రధానంగా జరుగుతోంది. దానికి కారణాలు లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది మావోయిస్టులు హతమయ్యారు, కేవలం కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఆయుధాలన్నీ వదిలేసి బయటికి రావడం ఆప్షనే ఉంటుంది, లేకపోతే కాల్పులు మాత్రమే ఉంటాయని కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతోంది. మరోవైపు మావోయిస్టుల వైపు నుంచి కావచ్చు, లేకపోతే కొంత మేధావి వర్గం కావచ్చు, చర్చలు జరపండి, మావోయిస్టులు ఆహ్వానిస్తున్నారు కదా, ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు అనేటువంటి చర్చ కూడా ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్గా ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా నక్సలైట్లు మావోల పేరుతోటి గిరిజనులను ఇబ్బంది పెట్టినా, కేంద్ర ప్రభుత్వ బలగాలపైన దాడి చేసినా ఇకపై సహించబోయేది లేదు, ఖచ్చితంగా మావోయిస్టుల అంతం మా లక్ష్యం అంటూ ముందుకు వెళ్తోంది. ఇంకా మావోయిస్టులు కూడా వాళ్ళకున్నటువంటి సైనిక శక్తితో లేకపోతే వాళ్ళకున్నటువంటి ఆయుధ శక్తితో కంపేర్ చేస్తే భారత సైనిక శక్తి లేకపోతే భారత కేంద్ర ప్రభుత్వ బలగాల శక్తి బలంగా ఉండడంతో తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడికక్కడ వాళ్ళ స్థావరాలన్నీ కూడా పోలీసులు లేకపోతే కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకుంటూ ఒక్కొక్కరిని అంతమొందించుకుంటూ పోతున్నారు. నెక్స్ట్ టార్గెట్ హిడ్మానా అనేటువంటి చర్చ ఈరోజు ప్రధానంగా తెర మీదకి వచ్చింది. చాలామంది కీలకమైనటువంటి మావోయిస్టు నేతలు హతమైనటువంటి వార్తలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం ఇటీవల కాలంలో. ఇక నెక్స్ట్ టార్గెట్ హిడ్మాగా పెట్టుకున్నారు. హిడ్మాను అంతమొందించి మావోయిస్టు పార్టీలను పూర్తిగా రూపుమాపడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అత్యంత చేరువలో ఉన్నారు కేంద్ర బలగాలనేది చర్చ. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్ కొనసాగబోతోంది. మనతో పాటు కొంతమంది నాయకులు సిద్ధంగా ఉన్నారు. అవనూరి మధు గారు సిపిఐ ఎంఎల్ నాయకులు, వారితో పాటు కదిరి రాము గారు పూలే సేవా నాయకులు, పూలే సేనా నాయకులు, అదేవిధంగా కలివేన శంకర్ గారు సిపిఐ స్టేట్ సెక్రటరీ నాయకులు, ముగ్గురు కూడా. వారితో పాటు కంప వినోద్ కుమార్ గారు, చిక్కుడు ప్రభాకర్ గారు మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా మధు గారితో ప్రారంభిద్దాం. మధు గారు నమస్కారం అండి. హలో, నమస్కారం. నమస్తే అండి. మధు గారు, అంటే మీరు కూడా నేను గతంలో మాట్లాడినప్పుడు కావచ్చు, మీడియా ముఖంగా కావచ్చు అనేక సార్లు చెప్పారు, కొంత చర్చలు సఫలీకృతం అయితే బాగుంటుంది, చర్చలకు వెళ్తే బాగుంటుంది, వన్ సైడెడ్గా ఉండకూడదు ఏది. ఎందుకంటే ఈరోజు మావోయిస్టులని ఎంత ఇష్టారీతిని చంపుతున్నారో చూస్తున్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం తన వాదన తాను వినిపిస్తోంది. ఇకపై ఈ విధంగా అరాచక శక్తుల పేరుతోటి గిరిజనులను కేంద్ర ప్రభుత్వ బలగాలను అంతమొందిస్తే చూసుకుంటూ ఊరుకునే ప్రసక్తే లేదు. మావోయిస్టుల అంతమే లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం. అందుకే ఆపరేషన్ కగార్ని ప్రకటించాం. 2026 కల్లా ఒక్క మావో కూడా దేశంలో ఉండడానికి వీల్లేదంటూ చాలా స్పష్టంగా చెప్తోంది. వాళ్ళ చర్యలు కూడా అదే విధంగా ఉంటున్నాయి. ఎక్కడికక్కడ మావోయిస్టు స్థావరాలని స్వాధీనం చేసుకోవడము, వాళ్ళని అంతమొందించడము, ముందుకు వెళ్తూ ఉండడం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు చాలా స్థావరాలు వరకు నాశనం అయిపోయినటువంటి ఒక పరిస్థితిని గమనించాం. ఏం జరుగుతోంది? కేంద్ర ప్రభుత్వం అనుకున్నటువంటి లక్ష్యానికి దగ్గరగా ఉందా, లేకపోతే ఉద్యమం అనేది ఎప్పుడూ ఆగదు కాబట్టి వీళ్ళు చనిపోయినా కానీ ఉద్యమం కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారు? ఏం జరుగుతోంది ప్రస్తుతం ఈ ఆపరేషన్ కగార్ విషయంలో? తాజాగా మరికొంతమంది కూడా మరణించారు. ముగ్గురు మహిళా మావోయిస్టులు కూడా మరణించినటువంటి వార్తలు మనకు వచ్చాయి ఈరోజు. ఎలా చూస్తారు? ఏం చెప్తారు? మిత్రులకి, ఈ డిబేట్లో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ ముందుగా విప్లవ ధన్యవాదాలు. ఈరోజు దేశంలో మీరు అన్నట్టుగా ఒక చర్చనీయాంశంగా మారినటువంటిది కగార్ పేరుతోటి మావోయిస్టుల్ని అంతమొందిస్తున్నది మతోన్మాద బీజేపీ కేంద్ర ప్రభుత్వం. అయితే ఆ కేంద్ర ప్రభుత్వం అమిత్ షా కానీ మోడీ కానీ చెప్పినట్లుగా 2016 మార్చి నాటికల్లా వీళ్ళని ఖచ్చితంగా అంతమొందిస్తాం, మావోయిస్టులని లేదా విప్లవాలని లేకుండా చేస్తామని చెప్తున్నటువంటి ఒక విషయం ఏదైతుందో
అది కొద్దిమంది మావోయిస్టుల్ని అనుమతించవచ్చు, హత్య చేయొచ్చేమో, కానీ ఇది అసాధ్యం అనేటువంటి చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకు? ఈ దేశంలో దోపిడీ ఉన్నంత కాలం, తర్వాత పీడన ఉన్నంత కాలం, శ్రమ దోపిడీ కొనసాగినంత కాలం ఆ సమస్య పరిష్కరించడం సరిగ్గా లేదండి అసలు. అంటే మధు గారు ఒక ప్రశ్న మధు గారు, ఎందుకంటే మీరు అత్యంత విఘ్నులు కాబట్టి నేను అడగదలుచుకున్నాను. వన్ సైడెడ్ గా ఉండకూడదు డిబేట్ అనేటువంటి ఉద్దేశంతో అడగదలుచుకున్నాను. సమస్యలు ప్రతి దేశంలో ఉంటాయి, సమస్య లేనటువంటి ప్రాంతము ఉండదు. పేదలు లేకపోతే బలహీన వర్గాలపైన ఎప్పుడూ దాడులు కొనసాగుతుంటాయి. పరిష్కరించాల్సింది ఎవరు? మనం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు పరిష్కరించాలా, లేకపోతే ఎవరు ఇష్టారీతిన వాళ్ళు గన్నులు పట్టుకొని నేనే పరిష్కరిస్తానని ఉద్యమంగా బయలుదేరితే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు కదా అనేటువంటి వర్షన్ కూడా లేకపోలేదు. ఏం చెప్తారు దీనికి? ఈరోజు దేశంలో అధికారంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సమస్యని పరిష్కరించాలి. ముఖ్యంగా దుర్నియమానికి భూమి కావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు విప్లవకారు. ఆ సమస్యని పరిష్కరించలేదు. లేదా మతోన్మాద బీజేపీ ప్రభుత్వం గత ఎన్నికలలో ప్రకటించాలి, నిరుద్యోగ సమస్యని నేను పరిష్కరిస్తాను అనేటువంటి చెప్పాలి. నిరుద్యోగ సమస్యని పరిష్కరించలేదు. అట్లా పేదరికం దేశంలో లేకుండా చేస్తాననేటువంటిది చెప్పారు. కానీ తన ప్రభుత్వమే తనే ఈరోజు దాదాపు 80% మంది కంట్రోలు బియ్యాన్ని, కంట్రోలు వస్తువుల్ని కొనుక్కుంటున్నటువంటి దారిద్ర్యక దిగువన జీవిస్తున్నారు అనేటువంటి చెప్పి తన ప్రభుత్వమే చెప్తున్నటువంటి స్థితి ఉంది. ఆ సమస్యని పరిష్కరించండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు విప్లవకారులు. ఆ సమస్యని పరిష్కరించకపోగా ఇవాళ ఏం చేస్తున్నది? కగారు పేరుతోటి ఇవాళ వాళ్ళని అంతమొందించేటువంటి కార్యక్రమం తీసుకోవటమే కాకుండా అది రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఒక కార్యకలాపాన్ని అది చేపట్టాడు. ఇవాళ ఆర్టికల్ 21 ప్రకారం మానవుడు ఎవరైనా జీవించేటువంటి హక్కు ఉన్నది అనేటువంటి చెప్పి చెప్పబడుతున్నది. మరి అట్లా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే, నేరం చేస్తే వాళ్ళని శిక్షించాల్సింది కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాన్ని పక్కకు పెట్టారు, రాజ్యాంగాన్ని పక్కకు పెట్టారు. దాదాపు సుమారు 700 మందిని ఈరోజు ప్రభుత్వం ఆదివాసీల్ని, గిరిజనులని, వాళ్ళకి అండగా ఉండేటువంటి మావోయిస్టుల్ని 700 మంది దాకా హత్య చేశారు. ఈరోజు ఏజెన్సీ మధ్య భారత ప్రాంతంలో 700 సైన్యాన్ని, ఎక్కడో సరిహద్దులో ఉండేటువంటి 7 లక్షల సైన్యాన్ని తీసుకొచ్చి ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన గ్రామాలలో పెట్టినటువంటి ఒక పరిస్థితి అనేటువంటి ఉంది. ఎందుకు ఇది కొనసాగుతున్నది? ఎందుకనంటే అక్కడ దాదాపు మధ్య భారతంలో 89 రకాల ఖనిజ సంపదలు ఉన్నాయి. ఆ సంపదనంతా ఇవాళ పీసా చట్టం అనేటువంటి అక్కడ ఏ ఒక్క వస్తువుని తీసుకోవాలన్నా ఆ చట్టం ప్రకారం గ్రామ సభ తీర్మానం అనేటువంటిది ఉండాలి. అక్కడ ప్రజలు ఆమోదించాలి. ప్రజల ఆమోదం లేదు, గ్రామ సభ తీర్మానాలు లేవు. అడవుల్ని ఇవాళ కార్పొరేటు సామ్రాజ్యవాద కంపెనీలకి, ఆదాని అంబానీ లాంటి కంపెనీలకి అప్పగించారు. అట్లా గ్రామ సభని తీర్మానం లేకుండా ఉల్లంఘించారు. ఇది సరికాదు, ఇది పద్ధతి కాదు. ఈ అడవిని కాపాడింది మేము, ఈ సంపదని కాపాడింది మేము. వీటిని అన్యాయంగా కార్పొరేట్ దోపిడీదారు కంపెనీలకి నువ్వు అప్పగిస్తే మేము చూస్తూ ఊకోవాలన్నా, ఇది సరికాదు అన్నటువంటిది అన్నందుకు ఇవాళ ఆదివాసీ మహిళల పైన అత్యాచారాలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. అట్లాంటప్పుడు వాళ్ళ మీద దాడులు చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ, వాళ్ళని హత్యలు చేస్తూ వాళ్ళు దిన్నేవానికి చెప్పండి. అంటే ఉద్యమాలు వద్దని చెప్పేటువంటి హక్కు ఈ దేశంలో ఎవరికీ లేదు. ఏదైనా సమస్య పైన పోరాడతామంటే వద్దు అనేటువంటి హక్కు ఈ దేశంలో ఎవరికీ లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాక్షేత్రంలో పోరాడాలి. కానీ ఈ విధంగా గన్నులు పట్టుకొని అడవుల్లో ఉండి, అది కూడా గిరిజనులే వ్యతిరేకిస్తున్నారు ఈ మావోయిస్టులను, మా ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా అని ఇటీవల కాలంలో మరొక వార్త కూడా ఎక్కువగా వినిపిస్తోంది. దీనికేం సమాధానం చెప్తారు? ఆ వార్తలన్నీ తప్పుడు వార్తలు. ఆ వార్తలు ఎక్కడ కూడా గిరిజనులు తమంతట తామే వ్యతిరేకిస్తే ఈ రోజుకి వేలాది మంది ఈ రోజు గిరిజన ఆదివాసీలు ఆ విప్లవకారులు వెనక ఎలా నిలబడతారు? వాళ్ళ వెనక వేలాది మంది ఆయుధాలు పట్టుకొని ఎలా పోరాడతారు? ఆయుధం పట్టడమే నేరం అయితే ఇవాళ చట్ట విరుద్ధంగా దేశంలో ప్రైవేట్ సైన్యాలు ఉన్నాయి.
భూస్వాముల దగ్గర ఆయుధాలు ఉన్నాయి, లేదా గుండాల దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఈ రోజు ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర చట్టవిరుద్ధమైనటువంటి మారణాయుధాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఇదే తరహాలో హత్య చేస్తున్నారా? వాళ్ళందరినీ ఈ తరహాలోనే మరి ఎన్కౌంటర్ చేస్తున్నారా అనేటువంటి చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అది ఆయుధం పట్టడం అనేది వాళ్ళని రక్షించుకోవటం కోసం వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళు దున్నేవానికి భూమి కావాలన్నారు. కార్పొరేట్ కంపెనీలకి సంపదనంతా అప్పగించకూడదు అనేటువంటి చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడినందుకే వాళ్ళని హత్యలు చేస్తున్నందుకే, వాళ్ళ మీద దాడులు చేస్తున్నందుకే, వాళ్ళ సంపదనంతా చట్టవిరుద్ధంగా సామ్రాజ్యవాద కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నందుకే ఆ దాడుల్ని వ్యతిరేకిస్తున్నటువంటి దాని మీద దాడులు చేస్తుంది. కాబట్టి తమని తాము రక్షించుకోవటం కోసం, తమని తమను కాపాడుకోవటం కోసం వాళ్ళ ఆయుధాలు పట్టాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. అది చట్టవిరుద్ధమే అయితే, అది రాజ్యాంగ వ్యతిరేకమే అయితే మిగతా వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటున్నాయి, వీళ్ళ దగ్గర ఎందుకు ఉండకూడదు? మిగతా వాళ్ళని ఎందుకు ఈ విధంగా క్షమిస్తూ అదే చట్ట విరుద్ధంగా వ్యవహరించేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర కూడా ఉన్నాయి కదా, వాళ్ళు వ్యవహరిస్తుంటే మరి వాళ్ళు ఇదే తరహాలో శిక్షిస్తున్నారా ఎగ్జాక్ట్లీ అనేటువంటి చెప్పి మేము ప్రశ్నించాం. రైట్, అర్థమైందండి. ఒకసారి శంకర్ గారితో మాట్లాడదాం. కలివిన శంకర్ గారు సిపిఐ స్టేట్ సెక్రటరీ నాయకులు. వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను మరిన్ని ప్రశ్నలు అడగడానికి. శంకర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. చూస్తున్నారు కదా, కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత వైఖరి చూస్తుంటే చాలా క్లియర్గా ఉన్నారు. నిర్మమాటంగా, నిరభ్యంతరంగా మావోయిస్టుల అంతమే లక్ష్యం 2026 లోపు మిడ్ జూనో లేకపోతే జూలై వరకు పూర్తిగా మావోయిస్టులను అంతమొందిస్తామంటూ చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎక్కడా కూడా రాజీ పడే ప్రసక్తే లేదు, చర్చలకు తావే లేదు అంటూ స్వయంగా హోంమంత్రి అమిత్ షా కూడా పేర్కొన్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. మరోవైపు చర్చలకు పిలిచినా కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి సానుకూల స్పందన రాకపోగా ఈ విధంగా కాల్పులు జరపడం ప్రజాస్వామ్యంలో ఏమాత్రం పద్ధతైన అంశం అంటూ వ్యతిరేకిస్తున్నారు చాలామంది. మేధావి వర్గం కావచ్చు, లేకపోతే మావోల సానుభూతి పరులు కావచ్చు, వీళ్ళంతా. సరే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని గమనించినట్లయితే ప్రతిరోజు ఎన్కౌంటర్ జరుగుతోంది. ప్రతిరోజు పదుల సంఖ్యలో మావోయిస్టులు హతమవుతున్నటువంటి విషయాన్ని చూస్తున్నారు. ఈరోజు కూడా కొంతమంది చనిపోయారు. ఎలా వెళ్తోంది ప్రస్తుత ఈ ఆపరేషన్ కగార్? మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆపాలంటారా, లేకపోతే మావోయిస్టులే వెనక్కి తగ్గాలంటారా, పూర్తిగా ఆయుధాలను వదిలేస్తే బెటర్ అంటారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలిచి వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, దున్నేవాడికే భూమి కావాలి, లేకపోతే మా ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను తరలించుకుపోవడానికి వీలు లేకుండా సరైన చట్టాలు తీసుకురావాలి, ఈ అంశాలకు సంబంధించి మా వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? అసలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఒక్క నిమిషం అండి, మధు గారు మీరు మ్యూట్ లో పెట్టండి, ఆ ఆడియో డిస్టర్బ్ వస్తుంది ఒక్కసారి. అవునా, ఓకే. శంకర్ గారు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది నా దగ్గర అండి. అవునవును, ఏదో వినిపిస్తుంది. సరే, ఈ లోపు నేను మరొకరితో మాట్లాడి మీ దగ్గరకు వస్తాను, ఒక చూద్దాం. ఎస్, రాము గారు నమస్కారం అండి. నమస్కారం, శుభ సాయంత్రం. చెప్పండి, వారిని అడిగినటువంటి ప్రశ్న. ఈరోజు మావోయిస్టుల ప్రధాన డిమాండ్ ఏంటంటే దున్నేవాడికే భూమి, లేకపోతే పండించేవాడిదే పంట, అదేవిధంగా మా ప్రాంత ఖనిజ సంపదను తరలించుకుపోవడానికి వీల్లేదు. ఈరోజు మా పైన దాడి కూడా మా ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు కట్టిబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఒక దుర్మార్గపు చర్య అంటూ వాళ్ళు అభివర్ణిస్తున్నారు. మేము ఎక్కడ అడ్డుపడతామో అని ముందుగానే మమ్మల్ని తుడిచేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇదంతా చేస్తుందంటున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో ఇంకెన్ని రోజులు ఈ విధంగా అడవుల్లో ఉండి అటు గిరిజనులను ఇటు కేంద్ర వర్గాలను ఇబ్బంది పెడతారు, అభివృద్ధికి నోచుకోకుండా గిరిజన ప్రాంతాలను మిగులుస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వం తన వాదన వినిపిస్తోంది. ఏ వాదన కరెక్ట్ అంటారు? ఏం జరగబోతోంది అంటారు? అన్మ్యూట్ చేయండి ఒక్కసారి రాము గారు. అందరికీ నమస్కారం. ఎస్, చెప్పండి. నక్సలైట్లు, మావోయిస్టులు ఒక లక్ష్యం కోసం వాళ్ళ లక్ష్యాలని చేరుకునే సిద్ధాంతం ఈ మావోయిజం, నక్సలిజం అనేది. ఈ మావోయిజం, నక్సలిజం అనేది చిరంజీవి. ప్రజల్లో అసమానతలు, దోపిడీ, దౌర్జన్యం, ఈతిబాదులు ఉన్నంత వరకు నక్సలిజం అనేది బ్రతికే ఉంటుంది. ఈ ఆపరేషన్ కగార్ పేరుతో భారతదేశం ఈ రోజు నక్సలైట్లు, మావోయిస్టుల ఏరువేతకు తీసుకున్న ఈ చర్యలు మానవ సమాజం అందరూ బయటికి చెప్పకపోయినా కూడా గర్హిస్తున్నారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజలు బయటికి రాలేని పరిస్థితుల్లో వాళ్ళ ధోరణిలో వాళ్ళ ప్రభుత్వం తన విధానాన్ని చేపడుతూ ఉంది, ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే
ఈ ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం ఎప్పటికీ బ్రతికే ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ ప్రజలు గ్రహిస్తారో మనం అణచివేతలో ఉన్నాం, దౌర్జన్యానికి బలవుతున్నాం, ఇటువంటి దౌర్జన్యాన్ని నుంచి మనం బయటపడాలి అంటే ప్రశ్నించే ఒక వర్గం ఉండాలి. ఆ ప్రశ్నించే వర్గం ఎవరు అనే ప్రశ్న ఎప్పుడైతే ప్రజలకు తలెత్తుతుందో అప్పుడు మళ్ళీ సిద్ధాంతం వేలునుకుంటుంది. ఇప్పుడు భౌతికంగా ఈ నక్సలిజం, మావోయిజం అనే ఈ సిద్ధాంతం మనకు కనిపించకపోవచ్చేమో కానీ సిద్ధాంతం అనేది ప్రజల్లో ఉంటుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం. మీకు ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను తెలియజేయాలనుకుంటున్నాను. తప్పకుండా. కార్ల్ మార్క్స్ అంటారు, ఒక దేశం ఆ సంపద పెరుగుతూ ఉన్నా కూడా ఆ దేశంలో ఉన్న ప్రజల పేదరికం అస్సలు తగ్గట్లేదు అంటే ఆ దేశపు సమాజంలో ఎక్కడో కుళ్ళిపోతుంది అంటారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో నక్సలిజం అవసరమా కాదా అనేది ప్రజలు ఆలోచించాలి. అదేవిధంగా ఇప్పుడు మనకి చే గువేరా అంటారు, కార్ల్ మార్క్స్ ఏదైతే ఉన్నత లక్ష్యాల కోసం జీవించారో అదే లక్ష్యాల కోసం నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను అని చే గువేరా అంటారు. మరి నక్సలిజం బ్రతికుందా లేదా, మావోయిజం బ్రతికుందా లేదా, సాయుధ పోరాటం అనేది బ్రతికుందా లేదా ప్రజల్లో, ఇవన్నీ ప్రజలు గ్రహిస్తారు. ఇప్పుడు ఏదైతే అటవీ భూములను, అటవీ సంపదని, కొండలను, కోనల్ని, ఈ గ్రానైట్లని కార్పొరేట్ సామ్రాజ్యవాదులకి అప్పగించడానికి జరుగుతున్న కుట్రగా ప్రజలు ఖచ్చితంగా భావిస్తున్నారు. ఇది నేను ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. రాము గారు, అంటే ఇక్కడ ఒక్కసారి మనం వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకునే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. అసలు అంటే వ్యవస్థలు ఎలా ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో వ్యవస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయో ఒక్కసారి గమనిద్దాం. ఇప్పుడు ప్రజలు ఒక్క విషయం, ఇప్పుడు ప్రజలు ఒకే ప్రభుత్వాన్ని పదే ఎన్నుకుంటున్నారంటే, లేకపోతే ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నారంటే ఆ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మా అంగీకారం ఈ ప్రభుత్వానికే అని చెప్పినట్లే కదా. ఇప్పుడు ఆ ప్రభుత్వాలు ఏదో ఒక ప్రాంతంలో ఖనిజ సంపదని కార్పొరేట్ వాళ్ళకి అప్పగిస్తూ, లేకపోతే అక్కడ అభివృద్ధి చెందుతుంది, దేశానికి సంపద సృష్టించే విధంగా మా ఈ నిర్ణయాలు ఉన్నాయి తప్పించి ఎవరినో అన్యాయానికి గురి చేయాలని కాదనేది కేంద్ర ప్రభుత్వ వాదన. దీన్ని ఏమంటారు మీరు? ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలపైన ఎవరో వ్యతిరేకిస్తే ఆ వ్యతిరేకాన్ని మనం ఏ విధంగా స్వాగతించాలనేది వాళ్ళ వాదన కదా. మీరేం చెప్తారు? ఇప్పుడు మనం ఖచ్చితంగా ఆలోచించాల్సింది ఎప్పుడైతే ప్రభుత్వాలు ఫెయిల్ అవుతాయో, ఎప్పుడైతే ప్రభుత్వాలు ప్రతినిధులు చేయాల్సిన పనులు వాళ్ళు చేయకుండా ప్రజల్ని అదే కష్టాలకి నష్టాలకి వదిలేస్తూ వాళ్ళ శ్రమ దోపిడీ గురవుతుందో, అసమానతలు ప్రబలుతాయో, ఆర్థిక అసమానతలు సమాజంలో వేలునులకు పోతూ ఉంటాయో, ఇటువంటి వ్యవస్థ ఏర్పడుతూ వస్తుంది. ఇప్పుడు మన భారతదేశం సమాజంలో కానీ ప్రపంచంలో కానీ ఈ మావోయిస్టులు, నక్సలైట్లు ఊరికినే రాలేదు కదా, ఊరికినే పుట్టలేదు కదా. వాళ్ళ సమస్య నుంచి పుట్టుకొచ్చిన వ్యవస్థ ఇది. ఈ రోజు మీరు చెప్పింది 5 ఏళ్ల కాలంలో ప్రజలు వాళ్ళకు ఓట్లేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసే పనులన్నీ మనం సమర్థిస్తున్నాం కదా అనేదంటే, ఇప్పుడు ఈ పేదరికం అనేది, అసమానతలు అనేది 5 ఏళ్లతో అయిపోయే వ్యవహారం కాదు కదా. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు భారత స్వతంత్ర భారతదేశంలో ఈ 75 ఏళ్లలో 63 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది. ఇప్పుడు అప్రతిహతంగా బీజేపీ 15 సంవత్సరాలుగా అఫ్ కోర్స్ 11 సంవత్సరాలుగా నడుపుతూ ఉంది. అంత మాత్రాన ప్రజలు ఇంటోటో అన్ని ప్రభుత్వ విధానాలని అనుసరిస్తున్నాయని ప్రజలు ఒప్పుకుంటున్నారని అర్థం కాదు కదా. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వాలు అధికారంలోకి వస్తున్నాయో ఎజెండాతో, ఆ ఎజెండాని ఏమన్నా వాళ్ళు ఆచరిస్తున్నారా, వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తున్నారా? దాని ఇప్పుడు ఒకటి మనం ఆలోచించాల్సింది, మేధావులు ఈరోజు రాజకీయ పార్టీల మేనిఫెస్టోలను ప్రశ్నించే అధికారం ప్రజలకు లేదు. చిన్న కామన్ సెన్స్. మరి ఇప్పుడు ఏ బీజేపీని, ఏ కాంగ్రెస్ ని ఎవరిని అడుగుతాం ప్రజలు? మరి రాజకీయ పార్టీలు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ విధానాలను, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళ భూములు కాపాడుకోవడానికి, వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తృతం చేసుకోవడానికి అనుకూలంగా వాళ్ళు చట్టాలు చేసుకున్నారు తప్ప ఏదైనా మనం తప్పు చేస్తే మన ప్రశ్నించే అధికారం ప్రజలకు ఇచ్చారా? నేను ఇదిగో ఈ హామీ ఇచ్చాను, ఈ హామీతో మీ ప్రజలు పరిపాలించడానికి నేను అధికారంలోకి వచ్చాను, నన్ను మీరు ప్రశ్నించడానికి మనకు అధికారం ఉందా? రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలని ప్రశ్నించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో భారతదేశ ప్రజాస్వామ్యం ఉంది. దాన్ని మనం ఎందుకు ఆలోచించం? ఇప్పుడు మీరు చెప్పారు 5 ఏళ్ళు ప్రభుత్వం
వస్తుంది. ప్రజలు అంగీకరిస్తేనే కదా, వాళ్ళ సిద్ధాంతాన్ని అంగీకరించే కదా మీరు అధికారాన్ని ఇచ్చారు అంటున్నారు కదా. ఇదంతా తప్పు. మనం ఎక్కడిస్తున్నాం? చెప్పండి. ఇష్టారాజ్యం జరుగుతుంది. ప్రభుత్వాలు ఇష్టారాజ్యం చేస్తున్నాయి. అక్కడ కేంద్ర ప్రభుత్వం అయినా కూడా, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా వాళ్ళ ఇష్టరాజ్యం జరుగుతున్నాయి తప్ప వాళ్ళు ఇచ్చిన మాటకి ఎక్కడ కట్టుబడి ఉంటున్నారు? హింసే మార్గం అంటారా? హింస ఇప్పుడు కార్ల్ మార్క్స్ చెప్పినా కూడా, అంబేద్కర్ గారు చెప్పినా, పూలే చెప్పినా కూడా ఏదైనా అసమానతలు ఉండకూడదు, సమాజంలో అసమానతలు తగ్గాలి, దోపిడీ తగ్గాలి, దౌర్జన్యం ఉండకూడదు, ఒక మనిషి దోచుకునే ఈ సాంప్రదాయం ఈ సమాజంలో కొనసాగకూడదు అనేది వాళ్ళ సిద్ధాంతం. ఇక్కడ గన్నులు పట్టాలి, హింసే మార్గం అని నేను చెప్పట్లేదు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే ఇటువంటి హింసకు తావు ఉండదు. ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా గన్ను పట్టుకోరు, ఎవరు కూడా కత్తి పట్టుకోరు. అంతే కదా. అసలు ఎవరు కోరుకుంటారు ఈ సమాజంలో నేను గన్ను పట్టుకొని ఇలా ముందుకు రావాలి, నేను ఒకరిని హత్య చేయాలని? ఇప్పుడు చేయాల్సిన పనులు, ప్రజాప్రతినిధులు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తే ఇటువంటి పరిస్థితులు ప్రశ్నించే పరిస్థితి రాదు కదా. ఈ రోజు ప్రశ్నించే సామాజిక వర్గం కాస్తా కోస్తా ఈ రోజు ఈ మావోయిస్టులని లేదా ఈ నక్సలైట్లు అనే వాళ్ళు ఈ ప్రజల పక్షాన ప్రశ్నించడానికి ఉన్న ఒక వర్గంగా ఉంది అని ప్రజలకు భావిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఈ ప్రశ్నించే వాళ్ళే కూడా లేకుండా పోతే, సోక్రటీస్ అన్నట్టుగా ఈ ప్రశ్నించే వాళ్ళే లేకపోతే ఈ సమాజం మృతంతో సమానం అంటారు, ఈ సమాజం చచ్చిపోతుంది అంటారు. మరి ప్రశ్నించే వాళ్ళే లేకపోతే, ఈ సమాజంలో ఉన్న సామాన్యుడి గురించి ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ఈ సమాజం ఎటుపోతుంది, ప్రజాస్వామ్యం ఏమైపోతుంది? ఊరికి రాలేదు కదా. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఒక 40-50 సంవత్సరాల కింద తీసుకున్నా, మన దేశంలో తీసుకున్నా, మన శ్రీకాకుళం సాయుధ పోరాటంలో తీసుకున్నా, ఈ నక్సలైట్లు అనే వాళ్ళు శ్రీకాకుళం సాయుధ నక్సలైట్ ఎందుకు పుట్టుకొచ్చారు? అక్కడ జరుగుతున్న దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన వాళ్ళే కదా. దౌర్జన్యం లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? ఈ రోజు మనం ఎందుకు ఈ రోజు డిబేట్లో ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము? ఒకసారి రైట్ రాము గారు, ఒకసారి వినోద్ గారితో మాట్లాడదాం. కంపా వినోద్ కుమార్ గారు, కాంగ్రెస్ నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు. వినోద్ గారు నమస్తే అండి, ఒకసారి అన్మ్యూట్ చేయండి. మిగిలినటువంటి వాళ్ళు మ్యూట్లో పెట్టుకోండి. వినోద్ గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వినోద్ గారు నమస్కారం అండి. ఒక విషయం, ఓకే, ఆల్ రైట్. ఒక విషయం, ఎక్కడైతే సమస్య ఉంటుందో ఆ సమస్య నుంచి పుట్టినటువంటి ఉద్యమాన్ని కాకుండా సమస్యను అంతమొందిస్తే బాగుంటుందనేది అందరి అభిప్రాయం కూడా. ప్లస్ మావోయిస్టులు కూడా అదే కోరుకుంటున్నారు. మమ్మల్ని అంతమొందించే ఈ విషయం పైన మీరు ఎంత శ్రద్ధ పెట్టారో ఆ శ్రద్ధ మేము ఏ సమస్య గురించి పోరాడుతున్నామో ఆ సమస్యను అంతమొందిస్తే ఇంకా చక్కగా ఉంటుంది కదా అనేది వాళ్ళ ప్రధానమైనటువంటి ప్రశ్న. నాకు తెలిసి మీరు అధికారంలో ఉన్నప్పుడు నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో చర్చలకు పిలిచారు. సరే, చర్చలు విఫలమయ్యాయా సఫలమయ్యాయా అనేది సెకండ్ క్వశ్చన్. చర్చలకు పిలిచారు, వాళ్ళు వచ్చారు, మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల చర్చలు సఫలం కాలేదు. కానీ ఈసారి చర్చలు అనేవే లేకుండా పూర్తి స్థాయిలో ఒకే వైపుగా మావోయిస్టుల అంతమే లక్ష్యం, పూర్తిగా గన్నుల్ని లేకపోతే పూర్తిగా ఆయుధాలని వదిలేసి జనజీవన స్రవంతిలోకి రావడమే వాళ్ళకి ఆప్షన్. అది కాని పక్షంలో మరణమే శరణ్యం అంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ముందుకు వెళ్తోంది. ఏం చెప్తారు, ఎలా చూస్తారు? అంటే భవిష్యత్తులో మీరు అధికారం లేకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏది మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అండ్ సజెషన్. ఖచ్చితంగా అండి, సమస్యకు మూలము తెలిసి కూడా సమస్యకు సరి అయిన పరిష్కారం చూపకుండా ఒంటెత్తు పొగడతో ఇవాళ మనుషులను నిర్మూలిస్తే సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నటువంటి ఈ యొక్క బెహకు పనికి ఖచ్చితంగా కేంద్రం మూల్యం చెల్లించుకోబోతున్నది. రానున్న రోజుల్లో ప్రజలు ఇవాళ కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని నిస్సందేహంగా నిక్కచ్చిగా ఖండించబోతారు. ఎందుకంటే సమస్యకి పరిష్కారం అంటే పుండు ఒక చోట ఉంటే మందు ఒక చోట పెడితే, గాయం ఒక చోట ఉంటే వైద్యం ఒక చోట పెడితే గాయం ఎందుకు మానుతుంది, ఎలా మానుతుంది అనేది అందరికీ తెలిసిన విషయం. ఖచ్చితంగా గతంలో కూడా ఇదే ఒక వైఖరిని అవలంబించి కూడా విఫలమైన సందర్భాలు కూడా ప్రభుత్వాలకు కూడా ఉన్నదని ఈ సందర్భంగా ఘంటాబద్ధంగా చెప్తా ఉన్నారు.
గతంలో మన తెలంగాణలో కూడా నల్లమల అడవు కేంద్రంగా మావోయిస్టులు వారి యొక్క కార్యకలాపాలను నిర్వహించినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయం. అవును. మరి నాడు నల్లమల అడవులనే కేంద్రంగా తీసుకొని మరి వారిని జల్లెడ పడితే మావోయిజం నశించిందా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము. మనకు వీరెవరు మన వాళ్ళు కాదా? మన భారతీయులు కారా వాళ్ళు? మనలో ఒకరు కారా వాళ్ళు? ఇంకో విషయం ఏంటంటే వినోద్ గారు, ఇంకో విషయం ఏంటంటే మన భారతీయులు మన భారతదేశంలో ఉన్నటువంటి సమస్య పైన పోరాడేటువంటి వాళ్ళు. అదే వారే చెప్తున్నారు కదా, మీరు మమ్మల్ని భౌతికంగా అంతమొందించినంత సులువుగా ఈ సమస్యని పరిష్కరిస్తాం అనుకుంటే మీ యొక్క తొందరపాటు, మీ యొక్క అపోహాన్ని వారే చెప్తున్నారు కదా. అంటే వారు కూడా సంసిద్ధంగా ఉన్నారు కదా. సమస్యకు మూలం ఎక్కడ ఉందో అక్కడ పరిష్కారం ఉంటుంది, మీరు ఆ పరిష్కార దిశగా అడుగులు వేయండి. మేము కూడా మాకేం సోకు కాదు, ఈ తుపాకులు పట్టుకొని మా తల్లిదండ్రులను వదులుకొని, మా భార్య పిల్లలను వదులుకొని, మా తోబుట్టులను వదులుకొని ఇలా అడవిబాట పట్టి మేము సాధించేది ఏం లేదు, మేమే సుఖపడట్లేదు. ఇవాళ ప్రజలకు అవసరమైనటువంటి కనీస వసతులను కల్పించండి, మీరు సమస్యకు పరిష్కారం చూపండి, మేము కూడా ఆయుధాలను విడిచి జనజీవన శ్రమంతులోకి మేమే వస్తామని వారు చెబుతున్నారు కదా. ఎందుకు మన తోబుట్టులతో మనము కూర్చొని మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపి వారిని మనం ఎందుకు కలుపుకోకూడదు? మరి మొన్న పాకిస్తాన్ తో యుద్ధం ప్రకటించిన సమయంలో సింధూర్ పేరుతో ఇక మనం వెనక్కడికి వేసేదే లేదు, సావో రేవో అని ప్రగల్భాలు పలికి ఆఖరికి ఎందుకు తోక ముడిచారు అనవలసి వస్తుంది. అంటే దేశాని కోసం, దేశ పౌరుడిగా సింధూర్ని మనం ఖచ్చితంగా మనం సమర్థిస్తాం. అది చాలా గొప్ప విషయం. కానీ ఇక్కడ మన బిడ్డల్ని చంపుతా ఉంటే చూడండి, తొందరగా ఒక మాట అనాల్సి వచ్చింది. అంటే ఈ స్పందన ప్రతి ఒక్క భారతీయులో రాదు అని మీరు ఎందుకు అనుకుంటా ఉన్నారు? ఖచ్చితంగా అంటే వారు మన బంధువు అయితేనే మనకు ఉంటుందా ప్రేమ? మరి వారెవరో నాడు 23 మందిని మొన్న కాశ్మీర్ ఉగ్రవాదులు నాడు మతం పేరుతో వారిని తుదముట్టిస్తే మనందరం బాధపడ్డాం కదా. మరి చనిపోయిన 23 మందికి మన భారతీయులు అందరితో రక్త సంబంధం ఉన్నదా? మరి అయినా స్పందించాం కదా. అంటే మనలో మనం అనే ఒకటి ఉంది కదా, మనం అనే బంధం చాలా గొప్పది కదా. మన భారతీయులం అనే బంధం రక్త సంబంధం కన్నా అది చాలా గొప్పది. ఇవాళ మిలిటరీలో యోధుడు మరి మనమందరం రక్త సంబంధికులని మన కోసం ప్రాణులు పోరాడుతున్నాడా? మరి నాడు మొన్న మురళీ నాయక్ కి మనమందరం రక్త సంబంధికులమా? ఇవాళ మురళీ నాయక్ ఒక గిరిజనుడే కదా. ఇవాళ గిరిజనుడు మన భారతదేశం కోసం తన ప్రాణాలు వదిలేశాడు కదా. మరి ఇవాళ ఇదే గిరిజనులను ఈ కేంద్ర ప్రభుత్వము మన వాళ్ళని, మన బిడ్డలనే దాన్ని మరిచి ఇవాళ ఊచకోత ఊస్తా ఉంటే ఇవాళ గిరిజన రక్తం మరి మరగదా? అంటే గిరిజనుల మీద సవతి తల్లి ప్రేమ ఈ కేంద్ర ప్రభుత్వం చూపించడం లేదా? వాళ్ళ అడవి అనేది గిరిజనుల సంపద. అడవితో మమేకం వేసుకున్నటువంటి జీవితాలు తిరిగి మైదాన ప్రాంతంతో రావాలంటే చాలా కష్టం. అక్కడ అడవి హక్కులను కాలరాస్తూ ఇవాళ మైదాన ప్రాంతాల్లో కూడా దళితులు, గిరిజనులు, బహుజనులు ఎంత వివక్షకు గురవుతున్నారండి. నేటికి కూడా నగరాల్లో జీవిస్తున్నటువంటి గిరిజనులకు, దళితులకు కనీసం ఒక 50 గజాల స్థలం కూడా లేదండి. ఇవాళ కొనుక్కోలేకపోతున్నారు. 50-60 సంవత్సరాలు కూడా నగరాల్లో జీవిస్తున్నటువంటి, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు కూడా ఇవాళ సొంత ఇల్లు నిర్మించుకునేటువంటి దుస్థితిలో ఉన్నారు తెలుసా. ఇవన్నీ ఎందుకు ఈ ప్రభుత్వానికి కనబడదు? వారు అడుగుతున్నది అదే కదా. అంటే మరొక విషయం కూడా, ఈరోజు ఈ మధ్య భారతదేశంలో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో ఉన్న సంపదను, అంటే ఖనిజ సంపదను దోచుకెళ్లేందుకే బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగా ఇదంతా అంటూ కూడా ఒక విమర్శ ఉంది. మీరేం చెప్తారు దానికి సంబంధించి? అంటే ఒక పార్టీ నేతగా కాకుండా, వాళ్ళ ప్రతిపక్ష నేతగా కాకుండా, ఒక వ్యక్తిగా, భారతీయుడిగా స్పందించే ప్రయత్నం చేయండి. ముందు పౌరులమే అండి మనం అందరం. తర్వాతే మనం ఏదైనా నిర్మించుకున్నాం, ఏదైనా కూడా ముందు పౌరులుగా మనం ఖచ్చితంగా గీత దాటకుండా వ్యవహరించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇవాళ ఒక గ్రామ సంపదని ఇవాళ దానిపైన నిర్ణయం తీసుకోవాలంటే ఆ గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకోవాలండి.
అంతే కదా. ఎవరికి వారు ఆ గ్రామ సంపదను పారిశ్రామిక కంపెనీలకు దోచిపెడతా ఉంటే మరి ఇవాళ మనుషులు మరి ఇవాళ ఏంటి ఈ అరాచకం కాకపోతే ఏంటి కేంద్రాంధ్రిది? ఇప్పుడు ప్రజల్లో ఈ యొక్క ఆల్రెడీ ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. వాళ్ళు అనుకుంటా ఉన్నారు మేము మావోయిజాన్ని అణచివేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఇవాళ ప్రజలు అంత పదింతలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇవాళ అటవీ ప్రాంతంలో అక్కడ చాలా విలువైన ఖనిజ సంపదను ఇవాళ పారిశ్రామిక చాలా గొప్ప వాళ్లకు ఆదాని అంబానీ వాళ్ళకు దోచిపెట్టడానికే మావోయిజాన్ని అణచివేస్తా ఉన్నారు. ఇదంతా కుట్రలో భాగం అని అంటున్నారు. మరి ఇది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది. ఇది కాదని నిరూపించేటువంటి బాధ్యత కేంద్రానికి కాదా? ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను కేంద్రాన్ని. ఓకే, అంటే మీ పైన మరి ఇది దుష్ప్రచారమా సత్యమా మరి వెలికి తీసి చాటి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఎందుకు లేదని చెప్తా ఉన్నాను. ఇవాళ సాటి భారతీయులను ఇలా చంపడం ఇది సహేతుకం ఎంత మాత్రం కాదు. ఇది అనైతికమైన చర్య. దీన్ని ప్రజలందరూ ముక్త ఖండంతో ఖండిస్తారు. మీరు 10వ తారీఖున ఇది చవి చూస్తారు కూడా. మీరు చూడండి, ఇది 10వ తారీఖున భారత్ బంద్కు ముందే మీరు ఇలా మావోయిజం అగ్రనేతలందరినీ సంహరిస్తే మావోయిజాన్ని మొత్తం భూస్థాపితం చేస్తానని అపోహపడుతున్నారు మీరు. కానీ ఒక సిద్ధాంతాన్ని తుదముట్టించాలి అంటే ఆ సమస్యకు మూలాన్ని గ్రహించి పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగితేనే అది సఫలీకృతం అవుతుంది. కానీ మనుషులని కేంద్ర బిందువుగా చేసుకొని నేతల్ని కేంద్ర బిందువుగా చేసుకొని తుదముట్టించాలనుకుంటే అది అయ్యే పని కాదు. అది ఏ రంగానికైనా ఇది ఏమంటారండి, ఏ రంగానికైనా ఇది అవలంబించబడుతుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న అండి తెలుగుదేశం పార్టీని ఉదాహరణగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీనే ఉండదు. జగన్ గారు మొత్తం ఆనాడు 2200 సీట్లు గెలిచారు. 175 లో జస్ట్ 23 స్థానాలే తెలుగుదేశంకి వచ్చాయి కదా. మొత్తం తెలుగుదేశం అయిపోయింది అన్నారు. కానీ ఏం జరిగింది? అక్కడ అందరూ నాయకులు కార్యకర్తలు భయభ్రాంతులకు గురి చేశారు. అందరూ తలదాచుకున్నారు. ఎంతో మంది గాయపడ్డారు. కానీ తర్వాత ఆ నాయకుడు ఆత్మవిశ్వాసంతో మనోనిబ్బరంతో ఆ క్యాడర్ ని మేల్కొల్పి ఇవాళ అంతకన్నా 10 రెట్టు ప్రజాస్వామ్యయుతంగా అధికారులకు రాలేదా? ఇది ఒక ఉదాహరణ కాదా? మరి అదే విధంగా మావోయిజ సిద్ధాంతాన్ని నమ్ముకున్న ఎంతో మంది ప్రజలు ఇంకా మూకుమ్మడిగా ఇంకా దేశవ్యాప్తంగా ఇవాళ విద్యావంతులు కూడా ఇలా చంపుతారా అని ఇంకా ఎక్కువ అందులో నుంచి చేరి ఇంకా మావోయిజమే ప్రామాణికంగా ముందుకు రాదని ఎందుకు అనుకోవాలి? కేంద్ర ప్రభుత్వం అనవసరంగా తేనె తట్టును తట్టి లేపుతా ఉంది. ఇది వారు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు అతి త్వరలో అని చెప్పేసి ఘంటాబద్ధంగా చెప్తా ఉన్నాను. రైట్, ఓకే అండి. ఒకసారి శంకర్ గారితో మాట్లాడదాం. శంకర్ గారు ఎగ్జిట్ అయినట్టున్నారు. ఎస్, మధు గారితో కంటిన్యూ చేద్దాం. మధు గారు, ఎస్ చేస్తున్నారు. అన్మ్యూట్ చేయండి మధు గారు. మైక్ సింబల్ ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయండి చాలు, ఇంకేం అవసరం లేదు. మైక్ సింబల్ పైన ఇట్లా అడ్డగీత ఉంటుంది ఒకటి ఎర్రగా, దానిపైన ప్రెస్ చేయండి. సరే ఈలోపు రాము గారితో మాట్లాడదాం. మళ్ళీ మధు గారు వచ్చాక మధు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాము గారు, ఎస్, మీరు అన్నట్లుగా నేను కూడా ఏకీభవిస్తాను. మీరు మాట్లాడినటువంటి కొన్ని అంశాలతోటి ఈ రోజుకు కూడా అసమానతలు చాలా బలంగా ఉన్నాయి దేశంలో. 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత బలహీన వర్గాలు ఇంకా బలహీనపడుతున్నాయి, దోచుకునేవాడు మరింత దోచుకుంటున్నాడు. ఒక ప్రశ్న ఇక్కడ ఏంటంటే, అంటే మనం పోరాడేటువంటి శైలిలో కూడా మార్పులు రావాలనేది చాలామంది అభిప్రాయం. ఇప్పుడు గతంలో అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉండేవి కాదు, రాచరిక ప్రభుత్వాలు ఉండేవి. ఈరోజు కూడా కొన్ని దేశాల్లో రాచరిక ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి, అది వేరే విషయం. కానీ మనలాంటి భారతదేశం లాంటి అనేక దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాడాల్సి ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తామే ప్రభుత్వాన్ని లేకపోతే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతుంది కదా అనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. ఏం చెప్తారు దానికి? నేను ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే, హింస అనేది పరిష్కారం కాదు. నేను హింసను ప్రోత్సహించట్లేదు. కానీ ఇక్కడ ఒక విషయం, కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోందంటే మావోయిస్టులు నక్సలైట్లు అంటేనే హింస అంటోంది. ఇక్కడ నేను అనేది నేనేమంటున్నానంటే,
ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం ప్రశ్నించడానికి రిప్రజెంటేటివ్స్ అనే వాళ్ళు లేకపోతే ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థ, రాజకీయ పార్టీలు వీళ్ళందరి తాలూకా మోనోపోలి పెరిగిపోతే పేదలు ప్రజలంతా ఒక వర్గం అయిపోయి ఈ పాలక వర్గం అంతా ఒక వర్గం అయ్యి ఈ పాలక వర్గం ప్రజల మీద దౌర్జన్యం, దోపిడీలు చేయడానికి మరింత పిచ్చి పీరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సామాన్య ప్రజల ద్వారా, సామాన్య ప్రజలకున్న సమస్యను ప్రశ్నించడానికి ఉన్న ఒకే ఒక సాధనంగా ఉన్న ఒక సిద్ధాంతం టోటల్ గా మాఫీ అయిపోతే, కనుమరుగు అయిపోతే ఇక సామాన్యుడికి సంబంధించిన సమస్యల కోసం ప్రశ్నించే దిక్కెవరు? ఈరోజు సమస్యల నుంచి పుట్టుకొచ్చిన వ్యవస్థే కదా ఇది మావోయిజం అనేది. ఇప్పుడు వాళ్ళ సిద్ధాంతాలని హింసాత్మకంగా ముందుకు తీసుకువెళ్తున్నారా, లేకపోతే ఆ హింస లేకుండా తీసుకెళ్తే బాగుంటుంది అనేది పక్కన పెడితే ఇక్కడ ప్రజలు జాగృతి వహించాలి. ఇప్పుడు మన భారత ప్రజాస్వామ్యం ఈ రాజకీయ వ్యవస్థలో పడిపోయి చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. ఇక్కడ రాజకీయ నాయకులు, రాజకీయ ప్రతినిధులే మళ్ళీ కార్పొరేట్లని, ఈ భూస్వాములని, బూర్జువాలని ఇక్కడ పుట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు సుమారు 40 సంవత్సరాల కిందట ఉదాహరణగా తీసుకుంటే అప్పటి ఉన్న పరిస్థితులకు అనుకూలంగా ఒక నక్సలైట్ పుట్టాడు అనుకుంటే ఇప్పుడు అప్పుడున్న భూస్వామి ఏ అనుకుంటే ఇప్పుడు ABCDEF వరకు వచ్చారు. అంటే ఆ భూస్వాములు ఆ రూపాంతరం చెందుతూ పేర్లు మార్చుకుంటూ కొనసాగుతున్నారే తప్ప ఆ సమస్య అక్కడే ఉండిపోయింది. ఆ 40 ఏళ్ళ కిందటే అక్కడ సమస్య ఉండిపోయింది. మరి ఆ 40 సంవత్సరాలుగా ప్రశ్నిస్తున్న ఆ ఒక్క గొంతు కూడా నొక్కేస్తే ఈ సామాన్యుడి తాలూకా ఆ సమస్యల కోసం అరిచేదెవరు, తెలిపేదెవరు, ప్రజల దృష్టికి తీసుకెళ్లేదెవరు? ఇప్పుడు వాళ్ళ సమస్యలు మీరు తీర్చండి, అసలు ప్రశ్నించే ప్రశ్నలే ఉండవు కదా. సమాధానం మీరు చెప్పండి, చెప్పిన తర్వాత ప్రశ్నించే అవకాశం ఉండదు. మీరు సమాధానం చెప్పరు, వాళ్ళు అడుగుతున్న సమస్యలకు పరిష్కారం చూపించరు. కానీ ప్రశ్నించే వాళ్ళు వేలు తగ్గొడతాం, అరిచే గొంతులు నొక్కుతాం అంటే ఇది అప్రజాస్వామికమే కదా. ముందు మీ పని మీరు చేయండి. మీరు ఏ సిద్ధాంతాలని నమ్ముకుని ఏ ప్రజలకు సేవ చేస్తామని, ఏ అసమానతలను రూపు మాపుతామని, ఏ పేదరికాన్ని తొలగిస్తామని మీరు అధికారంలోకి వస్తున్నారు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ రోజు దేశంలో ఉన్న సంపద అంతా ఎవరి చేతుల్లో ఉంది? ఈ దేశంలో ఉన్న వనరుల మీద ఒక సామాన్యుడికి హక్కు లేదా? నాకు హక్కు లేదా? సొంత ఇల్లు ఉందా? భారతదేశంలో ఉన్న ఈ సంపద అంతా ఎవరి చేతుల్లో ఉంది? 5% కార్పొరేట్ చేతుల్లో ఉంది. మరి అన్యాయం కాదా? దేశం ధనికంగా మారుతోంది కానీ పేదవాళ్ళుగానే ఉంటున్నారు. మరి ఈ రకంగా ఉన్న పరిస్థితుల్లో ఆ ప్రశ్నించే గొంతు కూడా నొక్కాలనుకుంటే ఇది ఎంత అప్రజాస్వామికం. రైట్, ఒకసారి మధు గారితో మాట్లాడదాం. వారు అన్మ్యూట్ చేసినట్లున్నారు, వారు కూడా ఒకసారి వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. మధు గారు అంటే ఒక మాట చాలా బలంగా చెప్తుంటారు ఉద్యమాల్లో. ఉద్యమం చేసేటువంటి గొంతును మీరు ఆపేయొచ్చేమో కానీ, ఆ ఊపిరిని ఆపేయొచ్చేమో కానీ ఉద్యమాన్ని ఆపడం అసాధ్యం. ఈరోజు చచ్చిపోయినటువంటి ఆ ఊపిరే రేపు డప్పుగా మారుతుందంటూ కూడా చెప్తుంటారు. అంటే ఈ ఉద్యమ స్ఫూర్తినే పూర్తిగా అంతం చేయడం అనేది సాధ్యమవుతుందా కేంద్ర ప్రభుత్వాన్ని? ఉద్యమాన్ని చేసేటువంటి వ్యక్తులని, ఆ మావోయిస్టులని, ఆ నక్సలైట్లని చంపగలుగుతున్నారు కానీ ఉద్యమాన్ని ఆపడం అనేది సాధ్యమవుతుందా? అసలు ఉద్యమాన్ని ఆపడం అనేది సాధ్యం కాదేమని నా అభిప్రాయం. ఎక్కడైతే అన్యాయం ఉంటుందో, ఎక్కడైతే అక్రమాలు ఉంటాయో, ఎక్కడైతే బలహీన వర్గాలపైన దోపిడీ ఉంటుందో అక్కడ ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ప్రాంతంలో ఎక్కడో ఒక చోట ఎవరో ఒక వ్యక్తి తన గళాన్ని వినిపిస్తాడు. ఆ వినిపించిన గళమే కదా వ్యతిరేకత అనేది, ప్రభుత్వం పైనో లేకపోతే వ్యవస్థల పైనో. ఏం చెప్తారు మీరు? దీనికి సంబంధించినటువంటిది అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ మావోయిజాన్ని లేదా విప్లవోద్యమాన్ని మేము ఖచ్చితంగా 2026 మార్చి కల్లా అంతా ముందిస్తాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది అసాధ్యము అనేటువంటిది మేము చెప్తున్నాం. నక్సల్బరీలో ఉద్యమాన్ని అణచిపెట్టేది కోరుకున్నారు, అక్కడ సాధ్యం కాలేదు. అది శ్రీకాకుళానికి విస్తరించింది. శ్రీకాకుళంలో ఉద్యమాన్ని అణచటేందుకు కోరుకున్నారు, అది తిరిగి గోదావరి ప్రాంతాల్లోకి విస్తరించింది. ఎట్లా ఒకదాని తర్వాత తోటి ముందుకెళ్తా తప్ప దీనికి తాత్విక పునాది ఎక్కడున్నది? ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్య ఏదైతే ఉన్నదో దాన్ని ఇది పరిష్కరించకుండా, ఆ కోణం నుంచి విషయాన్ని విశ్లేషించకుండా వ్యక్తుల్ని టార్గెట్ చేసి కొంతమందిని హత్య చేయటంతో లేదా ఎన్కౌంటర్ చేయటంతో దీన్ని అంతమొందిస్తామంటే మాత్రం
బాల్ని ఎంత కొడుతున్నదో అంత తిరిగి లేస్తుంది. ఖచ్చితంగా ఈ ఉద్యమాలు అనేటువంటివి ముందుకెళ్తాయి. దున్నేవానికే భూమి ప్రాతిపదిక మీద విప్లవకారులు పోరాడుతున్నారు. ఆ భూమి వాళ్ళ కార్పొరేట్ పెట్టుబడిదారుల చేతులు ఉన్నది. ఆ భూమి వాళ్ళ భూస్వాముల చేతిలో ఉన్నది. అది వివిధ వర్గాల చేతులలో ఉన్నది. అది పేదల చేతిలోకి రావాలి. ఆ సమస్యని పరిష్కరించకుండా వ్యక్తులను అంతమొందించి మేము అంతమొందిస్తామంటే ఇది ప్రభుత్వం యొక్క ఎర్రిబాగులతనం అవుతుంది అని చెప్పి గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం, రేపు భవిష్యత్తులో కూడా చెప్తాం. కొద్దిమందిని హత్య చేసినంత మాత్రాన ఆ సమస్య పరిష్కారం కాదు. దానికి ఒక సిద్ధాంతం అనేటువంటి ఉంది. అది ప్రజాయుద్ధ పంద మార్గంలో ఈ సమస్య పరిష్కరించబడుతుంది అని చెప్పి విప్లవకారులు పోరాడుతున్నారు. ఒక పత్యనమయ సిద్ధాంతాన్ని ఎంచుకొని. కాబట్టి ఆ పత్యనమయ సిద్ధాంతం సరైంది కాబట్టి ఈ రోజు విప్లవకారుల వెనక రాజ్యం ఈ మతోన్మాద బీజేపీ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వాలు కూడా వేలాది మందిని హత్య చేసిన విప్లవోద్యమం ముందుకెళ్తుంది, నిలబడుతున్నది. ప్రభుత్వాలకి పాలక వర్గాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. శ్రమ దోపిడీ అనేటువంటి దోపిడీ సమస్యని పరిష్కరించకుండా, లేదా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పేదలు ఎదుర్కొంటున్నటువంటి తిండి, నీరు, బట్ట, మౌలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని ఈ పాలకులు పరిష్కరించకుండా వాళ్ళని అంతమొందించడం ద్వారా పరిష్కరించడం అనేటువంటి అనుకుంటే గత ప్రభుత్వాలు ఏ పద్ధతులకు పాల్పడ్డాయి? ఒకనాడు ఎమర్జెన్సీ పెట్టినటువంటి ఇందిరాగాంధీ ఏం చేయగలిగింది, ఎంగర్రావు ఏం చేయగలిగాడు, తర్వాత ఇంతకంటే అసలు ఫాసిజాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి హిట్లర్ ఏమైపోయాడు? ఈ రోజు మతోన్మాద బీజేపీ ప్రభుత్వానికి కూడా హిట్లర్కు పట్టిన గతే పడుతుంది అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా వాళ్ళు చర్చలకి సిద్ధమంటున్నారు. నువ్వెందుకు చర్చలకి సిద్ధం కావటం లేదు? ముందు ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు ఏంటి అనేది ఒక్క లైన్ లో చెప్పే ప్రయత్నం చేయండి. మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏంటంటే కగారు పేరుతో జరిగేటువంటి హత్యల్ని తక్షణమే నిలుపుదల చేయాలి. అక్కడ మధ్య భారతంలో ఏర్పాటు చేసినటువంటి 7 లక్షల సైన్యాన్ని వెనక్కి తీసుకురావాలి. మావోయిస్టులు చర్చలకి ముందుకొచ్చారు, వాళ్ళతోటి చర్చలు జరిపి సమస్యని పరిష్కరించాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కార్పొరేట్ పెట్టుబడిదారుతోటి ఒప్పందాలు చేసుకున్నటువంటి ఖనిజ సంపదని దారదత్తం చేసేటువంటి ఆ ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలి. అడవుల్ని, అడవి సంపదని ఆదివాసులకే హక్కున్నది. వాళ్ళకి ఈ అడవి మీద, పుట్ట మీద, చెట్టు మీద ఈ జమీన్ కోసం పోరాడుతున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో అది విజయం సాధిస్తుంది అని చెప్పి మేము భావిస్తున్నాం. తక్షణమే ముఖ్యంగా ప్రధానంగా చర్చలు జరపమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం. చర్చలకి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనక్కి పోతున్నది, ఎందుకు ముందుకు రావటం లేదు అనేటువంటిది అంటే అది చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తుంది, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుంది. చర్చలకి అది నిలబడలేదు కాబట్టి ముఖం సాటేస్తుంది. ఈ రోజు దేశవ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలు, మేధావులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజానీకం విప్లవకారులు నిర్వహించేటువంటి ఖనిజ సంపదని, అడవిని కాపాడుకుంటేందుకు జరుగుతున్నటువంటి ఆదివాసీలు నిర్వహిస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా నిలబడమని చెప్పి కోరుతున్నాం. 14వ తారీఖున అఖిలపక్షం ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ లో మహాధర్నా జరగబోతున్నది. ఆ ధర్నాలో అన్ని వర్గాల ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే. ఎస్ వినోద్ గారు, ప్రతిపక్ష నాయకులుగా మీరేం కోరుకుంటున్నారు? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కేంద్ర ప్రభుత్వానికి, ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్ గా చెప్పండి. సింపుల్ గా చెప్తానండి. మొన్న పహల్గామ్ లో ఏ విధంగా అయితే ఉగ్రవాదులు మన 23 మంది భారతీయులని చంపినారో వారికి వీరికి ఎంత మాత్రం తేడా లేదని చెప్తానండి నేనైతే. అది తప్పైతే ఇది తప్పేనండి. ఎట్లా తప్పు? వాళ్ళు నిరాయుధులు, అతి సామాన్యులు. అసలు ఏదైతే ఈ గన్నులో లేకపోతే అహింస మార్గాన్ని తెలియనటువంటి వాళ్ళని చంపడము, ఈ విధంగా గిరిజన ప్రాంతాల్లో లేకపోతే అడవుల్లో ఉండి భారత భద్రతా బలగాలపైన దాడులు చేసేటువంటి మావోయిస్టులు ఇద్దరు ఒకటే అంటారా మీరు? మిమ్మల్ని ప్రశ్నించవలసి వస్తుంది. తప్పకుండా ప్రశ్నించండి. ఇప్పుడు నిరాయుధీయులైన మన భారతీయులని ఉగ్రవాదులు మతం పేరుతో ఏ రకంగా తుదముట్టించడం అది నేరం అయితే, ఇవాళ ఈ టోటల్ భారతీయులను కాపాడేటువంటి బాధ్యతాయుతమైన కేంద్ర ప్రభుత్వము మన భారతీయ పౌరులను చంపడం అది కూడా నేరమే. ఎందుకు నేరం అంటే, సరే వారు తుపాకీ తూటా ద్వారానే
సమాజం నిర్మిస్తామని చెప్పి తుపాకీ పట్టడం వారిది నేరమే అయితే మరి ఇవాళ అదే తుపాకీ తూటా ద్వారా హత్యలు గావించి సమాజం నిర్మిస్తామని చెప్పడం వీళ్ళది నేరం కాదని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. 4 Sides టీవీ సమాధానం చెప్పాలి ఇప్పుడు. అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోందంటే అసలు భారత భద్రతా బలగాలు ఉండేదే ప్రజల్ని కాపాడడానికి, దానికోసం గన్నుల్ని వాడుకోవడం లేకపోతే అహింస మార్గాన్ని ఎంచుకోవడం అనేది భారత ప్రభుత్వం యొక్క హక్కు అంటున్నారు. ఆ హక్కు మావోయిస్టులకు ఎక్కడిది అనేది కదా వాళ్ళ ప్రశ్న. నేను కాదంటున్నా. ఓకే, వారు తుపాకీ తూటా ద్వారానే సమాజం నిర్మించగలుగుతామని తుపాకీ పట్టడం వాళ్ళ నేరం అయితే అదే తుపాకీ తూటాని మీరు నమ్మి వారి హత్యలు గావించడం నేరం కాదా? అందుకే కదా మేము సమాజంలోకి వచ్చి కలిసిపోమంటున్నాం, మీ ఆయుధాలను వదిలేసి మిమ్మల్ని ఏమనం కదా అప్పుడు అంటున్నారు కదా. అరే మీ సమస్యకు మూలం ఏంటో కనుక్కొని చర్చలు జరిపి, శాంతి చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం కనుక్కొని వారిని ఆయుధాలు వదిలిపెట్టమని చెప్పాలి. కానీ ఆయుధాలు వదిలిపెట్టకపోతే చంపుతా అని చెప్పడము ఇది ఏ రకమైతుంది? ఇది అతనెవరు ఇప్పుడు అతను మన రాముడి పైన పోరాటం చేసినటువంటి శ్రీలంకకు చెందిన దశకంఠుడికి ఇప్పుడు మన కేంద్ర బలగాలకి తేడా ఏంటి మరి? కేంద్ర బలగాల్ని ఉద్దేశించి అంటున్నారా లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీని ఉద్దేశించి అంటున్నారా? అంటే కేంద్ర ప్రభుత్వాన్ని అంటాం, కేంద్ర బలగాల్ని ఏమంటాం? బలగాలు ఏముందిలేండి, మీరు అధికారంలో ఉంటే మీరు చెప్పిన మాట వినాల్సి వస్తుంది, వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పిన మాట వినాల్సి వస్తుంది. బలగాల్ని తప్పుదో పట్టిస్తున్నా. ఆ బలగాలు వాళ్ళు మన వాళ్ళే కదా. ఇప్పుడు అక్కడ తుపాకీ తూటాకి బలి అవుతున్న వాళ్ళు మన వాళ్ళే. ఇక్కడ ఒకరు బలైనా వీళ్ళు మన వాళ్ళే కదా. మనం చంపుకోవడం ఏంటి? అంటే మన ఇంట్లోని సమస్యను మనం పరిష్కరించలేని అసమర్థులమని ఇవాళ ప్రపంచానికి చాటి చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. రైట్, ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం చెప్తారు కేంద్ర ప్రభుత్వానికి, ఏం చెప్తారు ఒక్క మాటలో? ఇప్పటికైనా కానీ వెంటనే అక్కడటువంటి తుపాకీ తూటా ద్వారా హత్యల ద్వారా ఇలా సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి అనుకుంటున్నటువంటి అవివేకమైనటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఇకనైనా శాంతి చర్చలు జరిపి మన సాటి వారిని కాపాడి సమస్యకు మూల్యాన్ని కనుగొని పరిష్కారం చేసి భారత ప్రజలందరినీ సంతోషానికి గురి చేయాలి. ఇవాళ అందరూ బాధపడతా ఉన్నారు. వాళ్ళ బాధను వ్యక్తపరచడానికి వాళ్ళ మనకు వేరే మార్గం లేదు. ఓటు అనే ఆయుధం ఒకటే మనకున్నది. మళ్ళీ ఎలక్షన్స్ వస్తే అప్పుడు ఖచ్చితంగా వీరికి గుణపడటం చెప్తారు ప్రజలు. రైట్, ఓకే అండి. ఫైనల్ గా రాము గారు మీరేం చెప్పదలుచుకున్నారు? కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు లేకపోతే కేంద్ర బలగాలకు కావచ్చు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ గా ఒక్క మాటలో ఒక్క లైన్ లో చెప్పేసేయండి. ఇప్పుడు నాదొక ప్రశ్న, పేదల సామాన్యుల సమస్యలు పరిష్కరించడం, అసమానత రూపుమాపడం ప్రభుత్వాల బాధ్యత కాదా? ఖచ్చితంగా ప్రభుత్వాలను ఎన్నుకునేదే అందుకు కదా. అసమానతలను రూపుమాపడమే మావోయిస్టుల అజెండా అన్నప్పుడు మరి పేద ప్రజల అజెండాయే మావోయిస్టుల అజెండా అయినప్పుడు మావోయిస్టుల అజెండా అని ప్రభుత్వాలు గుర్తించి సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తే ఇప్పుడు వాళ్ళు హింసావాదాన్ని వదిలి ముందుకు వస్తారు కదా. ఇప్పుడు అదర్ సైడ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్, ఇప్పుడు మావోయిస్టులు చర్చలు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభుత్వం ముందుకు అడుగు వేసి వాళ్ళతో శాంతి చర్చలు జరపాలి. ఖచ్చితంగా వాళ్ళ ప్రజల తరపున వాళ్ళు ఏదైతే నివేదించాలనుకున్నారో సమస్యల పరిష్కారానికి వాటిని ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. అంతేగాని మీ ఒక సాకుగా చూపి, మీ అహింసను సాకుగా చూపి వాళ్ళని అంతమొందించాలను అప్రజాస్వామికం. అహింసను సాకుగా చూపి హింసనే కదా వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మావోయిస్టులు కూడా ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అసమానతలు రూపుమాపండి అనేదే కదా వాళ్ళ ఏకైక లక్ష్యం. ఏంటి మావోయిస్టుల లక్ష్యం? ప్రజల తరఫున ఏకైక లక్ష్యం అసమానత రూపుమాపండి. అది ఇక్కడ ఈ ప్రజాప్రతినిధులకి పట్టదు. హింసను సాకుగా చూపి ప్రతిహింస చేస్తూ వీరు సాధిస్తున్నది ఏంటిది? హింసను సాకిగా చూపిస్తున్నారు, ప్రతిహింస చేస్తున్నారు. ఇది ప్రభుత్వాలు చేసే పని, ఇది ప్రజల్ని పాలించే ప్రజాస్వామిక ప్రభుత్వాలు చేసే పని ఇది అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రశ్నించే వాళ్ళు హింసిస్తున్నారు. ఈ ప్రభుత్వాలు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయరు. ప్రభుత్వ ప్రతినిధులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే ఇప్పుడు ఈ ఉద్యమాలు ఎందుకు పుడతారు? ఉద్యమాలు ఎందుకు పుడతాయి? విప్లవాలు ఎందుకు వస్తాయి? అంతే కదా. అసమానతలు లేని సమాజంలో ఉద్యమం పుట్టాల్సినటువంటి అవసరం ఏముంటుంది? అసమానతలు లేని సమాజమే ఇప్పుడు మావోయిస్టుల లక్ష్యం అయినప్పుడు ఆ అసమానతను రూపుమాపడానికి ప్రభుత్వం ముందుకు రావాలి కదా. వాళ్ళతో శాంతి చర్చలు జరపాలి కదా. వాళ్ళు ఏమడుగుతున్నారో వాళ్ళ డిమాండ్ నెరవేర్చాలి కదా. వాళ్ళ డిమాండ్లు వాళ్ళ స్వంతానికి వాళ్ళు అడగట్లేదు కదా. మాకు ఇన్ని ఎకరాల భూమి ఇవ్వండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మాకు డబ్బు ఇవ్వండి అని వాళ్ళ మావోయిస్టులు అడగట్లేదు కదా. వాళ్ళ ప్రజల డిమాండ్లే వాళ్ళ డిమాండ్లుగా పెడుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కదా వాళ్ళ ఎజెండా.
ప్రజల అజెండాయే మావోయిస్టుల అజెండా అయినప్పుడు మరి మావోయిస్టుల అజెండా కోసం ముందుకు రావాలి కదా. ఇప్పుడు రాజకీయ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోని ఎలా అమలు చేయరు, వాటిని ప్రశ్నించడానికి మనకు హక్కు లేదు. ఇది మన రాజ్యాంగం. ఓకే, రైట్. తప్పకుండా మీరు కోరుకున్నట్లు చర్చలు జరపాలనేటువంటి విషయాన్ని ఈవెన్ నేను కూడా అంగీకరిస్తాను. చర్చలు జరపాలి. ఇప్పుడు ఇంతవరకు జరిగిన చర్చ మొత్తం ఇక్కడ ప్రజాప్రతినిధులు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయట్లేదు అన్న అంశం మీద తిరుగుతుంది. కాబట్టి మీరు ఇంకొకసారి ఈ రాజకీయ పార్టీల మేనిఫెస్టో మీద కూడా మీరు ఇటువంటి చర్చ జరిపినట్లయితే తప్పకుండా మీరు ఏదైతే అడిగారో దానిపైన తప్పకుండా పెడతాం. మిమ్మల్ని కూడా చర్చకు పిలుస్తాం. నేను మాటిస్తున్నా తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు, అదేవిధంగా రాము గారు, అదేవిధంగా వినోద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పండి. ఇవాళ ఏ ఒక్క మీడియాలో ఏ ఒక్క ఛానల్ గానీ నిర్వహించలేనటువంటి బాధ్యతను ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తుందండి. ఇది చాలా కీలకమైన, ఇన్ని ఛానల్స్ ఇన్ని చూస్తున్నాం కానీ ఎవరు కూడా ఇంత బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించట్లేరు. మీరు నిజంగా ఫోర్ సైడ్స్ టీవీ అభినందనీయులండి. ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కనుక ప్రశ్నించకపోతే రేపు మీలాంటి మాలాంటి వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం కూడా చేస్తారండి. మనమే మావోయిస్టులం కాదు, వారి సానుభూతి పరులం కూడా కాదు, వారిని సమర్థించే వాళ్ళం కూడా కాదు. కేవలం సమాజ నిర్మాణానికి మనం కూడా మన యొక్క బాధ్యత నిర్వర్తించాలన్నటువంటి బాధ్యతాయుతమైన పరులమే మనం. కానీ ఇవాళ మావోయిస్టు సానుభూతుల పరులం కాదు, అటు కేంద్రానికే కాదు, మనం ప్రజాస్వామ్యవాదులం. మనం ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏ రకంగా నడుచుకోవాలో ఆ రకంగా నడుచుకోవాలని చెప్పి మనం ఒక దిక్సూచిగా ఉండేవాళ్ళం. అది మన బాధ్యత. మనకు హక్కు ఖచ్చితంగా ఉంటుంది, ప్రశ్నించే హక్కు మనకు ఖచ్చితంగా ఉంటుంది. ప్రశ్నించే గొంతుకును ఆపాలనుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు. థ్యాంక్ యూ వినోద్ గారు, వ్యక్తిగతంగా కూడా అప్రిషియేట్ చేసినందుకు. డెఫినెట్లీ ఫోర్ సైడ్స్ టీవీ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలని, ప్రజల్లో అసమానతలని ఖచ్చితంగా రూపుమాపేందుకే ముందు ఉంటుంది. ఫోర్ సైడ్స్ టీవీ ఎప్పుడూ కూడా ఖచ్చితంగా ప్రజా సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగానే పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు, రాము గారు, అదేవిధంగా మధు గారు. చూద్దాం, మావోయిస్టుల అంతమొందించేందుకే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ ఏదైతే జరుగుతోందో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మరి చర్చలకు ఆహ్వానిస్తుందా లేకపోతే ఇదే విధంగా ముందుకెళ్తుందా అనేది సమీప భవిష్యత్తులో తెలుస్తుంది. మావోయిస్టులు ఒక్కొక్కరుగా అంతమవుతున్నారు. హిడ్మా వరకు ఇది వెళ్తుందా లేదో కూడా చూడాల్సిందే. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ ఫోర్ సైడ్స్ టీవీ.